ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త వినిపించింది. ఇకపై వారికి కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. బ్లాంకెట్ కవర్లు అందునున్నాయి. ప్రింటెడ్ బ్లాంకెట్ కవర్లు అవి. ప్రయాణికులకు వినియోగించే దుప్పట్లు మరింత పరిశుభ్రంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్లాంకెట్ కవర్ల పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ఇది విజయవంతమైతే దశల వారీగా దేశవ్యాప్తంగా అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ ఈ సౌకర్యం అమల్లోకి వస్తుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జైపూర్ కాతిపురా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవర్లను ఆవిష్కరించారు. జైపూర్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్ ప్రయాణికులకు వీటిని పంపిణీ చేశారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 65 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సంబంధించిన ఇతర సౌకర్యాలను కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జైపూర్ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రింటెడ్ బ్లాంకెట్ కవర్లపై డిజైన్లను చిత్రీకరించారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉండేది కాదు. మడత పెట్టిన దుప్పట్లను మాత్రమే ఏసీ కోచ్ ప్రయాణికులకు ఇచ్చేవాళ్ళు. యథాతథంగా తీసుకుని రావటం వల్ల వాటిని ఉపయోగించడానికి ప్రయాణికులు సంకోచించేవాళ్ళు. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. ఉతికిన దుప్పట్లను ఇకపై కవర్లలో పెట్టి అందజేస్తారు. దుప్పటి కవర్ల పంపిణీని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టామని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అన్ని రైళ్లలోనూ వీటిని ప్రవేశపెడతామని తెలిపారు. జైపూర్, గాంధీనగర్, కాతిపురా వంటి 65 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులను కూడా మంత్రి ప్రారంభించారు. కొత్త ట్రాకుల నిర్మాణం, డబ్లింగ్, ట్రిపులింగ్, పట్టాల విద్యుదీకరణతో పాటు ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 77 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతుందని నార్త్ వెస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశికిరణ్ తెలిపారు. దీనికి సుమారు 4,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 5 స్టేషన్లను పునరుద్ధాభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని వివరించారు. దూర ప్రాంతాల్లోని స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.